దాన్ని మార్చడం నా వల్ల కాదు. రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి? సీను, ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమని. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్ గా కాదు, ఒక బాస్ గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక్క 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరా, అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నాం బామ్మగారు. పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది? వాళ్ళేరి తాళం వేసింది. ఏం చెప్పమంటారు బామ్మగారు, మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక వగలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల ఆ వేసుకు. పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని వేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం. అబ్బా ఏంటబ్బాయ్, అమ్మ ఏంటమ్మా, అబ్బా ఏంటబ్బాయ్, గిచ్చుతావు కిచ్చుతావు కళ్ళతో. అమ్మ ఏంటమ్మా, చంపుతావు దింపుతావు ప్రేమలో. కొయ్యకోయ్ గుండెల్లోన పాగా వేయకోయ్. సయ్యని అందమంత చేతికి అందని. ఉండరాయ్ ఎందుకో సిగ్గుగా ఉందిరాయ్. నీళ్ళలోన గోపికల్లి చేతులెత్తేసే. అబ్బ ఏంటబ్బాయ్, గిచ్చుతావు కిచ్చుతావు కళ్ళతో. అమ్మ ఏంటమ్మా, చంపుతావు దింపుతావు ప్రేమలో. నీ స్ట్రక్చర్ చూసి పిచ్చి ఎక్కను, ఫుల్ పిక్చర్ చూసి ఫ్రీజ్ అయితేను. నీ రాకెట్ గ్రీటింగ్ వచ్చరోయ్, నీ ప్రేమ లేఖ సెంచరీ నచ్చరోయ్. లవ్ ఎం సెట్ లో సీటు వచ్చనోయ్, నీ సిల్క్ బుగ్గ మిల్క్ స్వీట్ పెట్టవోయ్. నీ టాక్టిక్స్ టాలెంట్స్ తెలుసురోయ్, నీ సైడ్ సైడ్ కెళితే నాకు జలసిరోయ్. నీ డౌట్స్ అన్ని ఇప్పుడే అడిగేసేయ్, అవి ఎప్పటికీ అప్పుడే ఉంటాయా. అబ్బా ఏంటబ్బాయ్, గిచ్చుతావు కిచ్చుతావు కళ్ళతో. అమ్మ ఏంటమ్మాయ్, చంపుతావు దింపుతావు ప్రేమలో.
నా టార్గెట్ ఇంటర్నెట్ నువ్వెనోయ్, నాకు ఫుల్ ఇన్స్పిరేషన్ నీ నవ్వెనోయ్. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడో చెప్పారోయ్, వైఫేటు నీకు నాకు లింకు ఫిక్స్ రోయ్. నీ ఇంటి కాడ మనకి లైన్ క్లియర్ రోయ్, మన ఫ్యూచర్ ప్లానులన్నీ సక్సెస్ ఓయ్. ఇంకా బెట్టింగ్ కార్డు ప్రింట్ గీయరోయ్, నన్ను బెట్టింగ్ లాగా నువ్వు మొయ్యరోయ్. ఇంకా ఇద్దరి యవ్వనం హిట్ రోయ్. నీకు నాకు జట్టు కరెక్ట్ రోయ్. అబ్బాయి ఏంటబ్బాయ్ ఏంటి? గిచ్చుతావు కిస్సుతావు కళ్ళతో. అమ్మ ఏంటమ్మాయ్ చంపుతావు దింపుతావు ప్రేమలో. ఏ కొయ్యకోయ్ గుండెల్లోన బాగా వేయకోయ్. సయ్యనే అందమంత చేతికి అందని. ఉండరోయ్ ఎందుకో సిగ్గుగా ఉందిరోయ్. నీళ్ళలోన గోపికల్లి చేతులెత్తిసై. కావాలంటే మీరు వెళ్ళి మాధవని అడగండి, నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. అది తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈతో వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే, నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో ఏడవకు. ఆపో ఆపో కారు ఆపో ఆపో ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాందేనా ఈ కారు? ఆ? దిగు ఆ, దిగు. బామ్మగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోయిన అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు అపోహలు ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికే వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఉమ్. ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ ఉమ్. 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ గొడవ మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనోడి పెళ్లి తప్పకుండా రావాలి. ఆ. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, ఆ. కలిసి రావాలి. వస్తాం, వస్తాం. తప్పకుండా రా. ఆ సరే బామ్మ, ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. ఓకే. సరేనా? ఆ, మరి నేను వెళ్ళొస్తాను. ఆ, ఆ, మీరు తప్పకుండా రావాలి. అలాగే. ఆ. ఓకే, ఉంటాం బామ్మ. ఆనంద్ లేరా, ఇలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క ఏంటిది? రేయ్, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి, నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి చెరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలు పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా? రేయ్, ఇది నా కాపురంలో చిచ్చు పెట్టిందిరా. దీని మూలంగానే